హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ముంబై స్టైల్ పావ్ బాజీ తయారు చేసుకుందామా? ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత జీరా యాడ్ చేసుకున్నాను. ఇంక మనం ఫ్రెష్‌గా నూరేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను అనమాట. ఇవి కొంచెం ఇంక వేగిన తర్వాత ఇంకా కొంచెం వేపుకోవాలన్నమాట. ఇంక చూసారు ఇవన్నీ మనకి కర్రీకి వెజిటబుల్స్ అనమాట. ఫస్ట్ నేను ఇంకా గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ యాడ్ చేశాను. ఇవి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మనం వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత ఇంక మనం ఇంకా వెజిటబుల్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రీన్ పీస్ యాడ్ చేశానండి. దీనికి ఇంపార్టెంట్ గ్రీన్ పీస్ అండి, ఆలు. ఇంకా తర్వాత ఇంక మన ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా టమాటో, క్యాలీఫ్లవరు, క్యాప్సికము, క్యారెట్. బట్ క్యారెట్ నా దగ్గర లేదండి, అందుకని ఇలా క్యారెట్ యాడ్ చేయలేదు. ఇంకా ఆలు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇంకా మనం సాల్ట్ వేసుకొని సరిపడినంత సాల్టు, పసుపు, కారం యాడ్ చేసుకోవాలండి. ఇంక తర్వాత మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంక మనం దీన్ని కాసేపు ఉడికించుకోవాలన్నమాట. ఏ ఒక్కరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నాకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. మీరు నా వీడియో చూస్తున్నారు, నచ్చుతున్నారు అనే ఇంప్రెషన్ నాకు ఉంటుందన్నమాట. మీరు ఒక్కరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత ఇవన్నీ ఒకసారి ఉడికిపోయిన తర్వాత ఇలా మనం మ్యాష్ చేసుకోవాలన్నమాట. మ్యాష్ చేసుకొని ఇంకా మ్యాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం పావు బాజీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంక ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కసూరి మేతి యాడ్ చేశానండి. ఇంకా తర్వాత సిలాంట్రా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇవన్నీ ఒకసారి కలుపుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇంక మనం పావు రోస్ట్ చేసుకోవాలి కదండి. ఇంక నేను ఒక పెనం మీద బటర్ యాడ్ చేసుకొని ఇంకా దాంట్లో సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా కలుపుకొని ఒకసారి మనం ఇంకా పావు పెట్టుకొని ఇంకా బ్రెడ్ పెట్టుకొని ఇంకా వేడి చేసుకోవటమే అనమాట, కాల్చుకోవటమేను. ఇంక ఇలా రెండు వైపులు కాల్చుకుంటే ఇంక మనకి పావు కూడా రెడీ అయిపోతుందండి. ఇలా చేయండి ఒకసారి, మీకు నచ్చినట్టే చాలా బాగుంది టేస్ట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.